బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తలకిందులుగా తపస్సు చేసిన రేవంత్ మళ్లీ సీఎం కాలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఎం అవుతానని రేవంత్ కలలు కంటున్నారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ఇదే ఆఖరి టర్మ్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో నాపై సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేయాలని కూడా పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ తో బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందన్నారు హరీష్ రావు. ఇక డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి చేసిన వ్యాఖ్యలపైన హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎంగా మళ్ళీ రేవంత్ ఎప్పటికీ ఎన్నుకోరు అని చెప్పి ఇదే ఆయనకు లాస్ట్ టర్మ్ అనే వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ తన పదవికి రాజీనామా చేసి తనపైన పోటీకి రావాలని కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది అని వ్యాఖ్యలు చేశారు. సో రీసెంట్గా సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ కొంచెం గట్టిగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. తలకిందులుగా తపస్సు చేసినా కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కాలేరు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ సీఎం అవుతానని చెప్పి రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. అవన్నీ కలలే అవుతాయని చెప్పి కూడా హరీష్ రావు అన్నారు. హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఇదే లాస్ట్ టర్మ్ అని కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేటువంటి కాన్ఫిడెన్స్ను కూడా ఇక్కడ హరీష్ రావు వ్యక్తపరిచారు. సీఎం రేవంత్ రెడ్డి తనపైన సిద్దిపేటలో పోటీ చేయాలని కూడా పిలుపునిచ్చారు. డీలిమిటేషన్తో బీఆర్ఎస్కు మేలు జరుగుతుందనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అటు డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్లను కూడా స్వాగతిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సంధ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై కాసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పి కలలు కంటున్నారు, పగటి కలలు కంటున్నారని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి తల పైకి కాలు కిందికి తలకిందులు చేసినా కూడా మళ్ళీ అధికారంలోకి రారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడని చెప్పి హరీష్ రావు సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతో పాటు సిద్దిపేటలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడో ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానిపై కూడా హరీష్ రావు స్పందించారు. ఎవరో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై పోటీకి దిగాలని చెప్పి సిద్దిపేట నుంచి పోటీ చేసేందుకు తానే ఆహ్వానిస్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రెండు చోట్ల సిద్దిపేట కావచ్చు, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా హరీష్ రావు స్పందించారు. సిద్దిపేట నుంచి తనపై పోటీ చేసేందుకు రావాలని చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం రాజకీయ పరులలో కొంత ఆసక్తి రేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. సంధ్య. ఓకే, రైట్ కరుణాకర్. రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తల్లకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే రేవంత్ రెడ్డికి లాస్ట్ టర్మ్ అని కూడా చెప్పడం జరిగింది. డీలిమిటేషన్ అదేవిధంగా రిజర్వేషన్లను కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకి సంబంధించి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ రెడ్డికి ఇదే లాస్ట్ టర్మ్ అని చెప్పారు. పైగా రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని కూడా హరీష్ రావు సవాల్ చేశారు.